నమస్కారం ఫ్రెండ్స్, ఇది మీ సిఎస్కే ఫిల్మోగ్రఫీ రివ్యూ. ఈరోజు మనం చూడబోయే సినిమా 2023లో థాయిలాండ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన ఐమాక్స్ థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో రికార్డు సృష్టించిన డెత్ విస్పరర్, థాయ్ భాషలో టీ యాడ్. ఈ మధ్య వచ్చిన హారర్ సినిమాల్లో భయపెడతామని చెప్పి కామెడీ చేయకుండా నిజంగానే వెన్నులో వణుకు పుట్టించిన సినిమా అంటే ఇదే. సాధారణంగా దయ్యం సినిమాలంటే భయం మాత్రమే ఉంటుంది, కానీ ఇందులో మాస్, యాక్షన్, సెంటిమెంట్ అని ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఉంది. మొదట్లోనే ఒక డిస్క్లైమర్ చెప్పేస్తున్నాను. మీరు రక్తం, హింస, సడన్గా వచ్చే జంప్ స్కేర్స్ చూసి భయపడేవారైతే ఇప్పుడే వీడియో ఆపేసి వెళ్ళి టామ్ అండ్ జెర్రీ చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే దయ్యం ఊరికే వచ్చి తొంగి చూసి వెళ్లే టైప్ కాదు, శరీరంలోకి దూరి పేగులు లాగి తినే రకం. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ఒక యాక్షన్ హారర్ రోలర్ కోస్టర్ రైడ్. ఎందుకలా చెప్తున్నానో వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సెక్షన్ 1, ది ఆరిజిన్. ట్రూత్ ఈజ్ స్కేరియర్ దెన్ ఫిక్షన్. కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ సినిమా కేవలం రైటర్ ఊహల్లో పుట్టిన కథ కాదు. 2015లో థాయిలాండ్లో ప్యాంటిప్ అని ఒక ఫేమస్ వెబ్సైట్ ఉంది, మన దగ్గర రెడిట్ లాగా అనమాట. అక్కడ క్రిటనెన్ అనే ఒక వ్యక్తి తన కుటుంబంలో 50 ఏళ్ల క్రితం జరిగిన నిజమైన సంఘటన అని ఒక కథ రాశారు. ఆ తరువాత ద ఘోస్ట్ రేడియో అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కథను ఆయన చెబుతున్నప్పుడు విన్న వారందరికీ నిద్రపోయింది. ఆ ఆడియో వైరల్ అయ్యి నవలగా మారి ఇప్పుడు సినిమాగా వచ్చింది. నిజంగా జరిగిన కథ అని అనుకున్నప్పుడే భయం డబుల్ అవుతుంది కదా. ముఖ్యంగా సినిమాలో చూపించే ఆ ఫ్యామిలీ ఫోటోలు రియల్ ఫ్యామిలీని గుర్తు చేసే విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సెక్షన్ 2, ద ప్లాట్ సెటప్. 1972 అట్మాస్ఫియర్. కథ 1972లో జరుగుతుంది. థాయిలాండ్లోని మారుమూల గ్రామం కంచనాబురి. ఈ రోజుల్లాగా సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేని కాలం అది. సహాయం కోసం ఎవరినైనా పిలవాలన్నా మైళ్ల దూరం వెళ్ళాలి. ఆ ఒంటరితనం ఈ సినిమాకి పెద్ద బలం. ఆ ఊరిలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమె చనిపోయేటప్పుడు ఆమె ముఖంలో ఉన్న ఆ భయంకరమైన నవ్వు, అక్కడ మొదలవుతుంది భయం. సీన్ కట్ చేస్తే మన హీరో ఫ్యామిలీ, పెద్ద వ్యవసాయ కుటుంబం, నాన్న, అమ్మ, 6 పిల్లలు, 3 అబ్బాయిలు, యాక్, యోస్, యాడ్, 3 అమ్మాయిలు, యాద్, యామ్, యీ. ఇందులో పెద్ద కొడుకు యాక్. ఇతనే మన సినిమా హీరో. ప్రముఖ థాయిలాండ్ నటుడు నడేష్ కుగిమియా ఈ పాత్రలో నటించారు. చూడ్డానికి ఆర్మీ ఆఫీసర్లాగా కండలు తిరిగి ఉంటాడు, కానీ కుటుంబాన్ని వదిలేసి వేరే ఊర్లో ఉంటాడు. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, స్కూల్ ముగించుకుని ఇంటికొచ్చేటప్పుడు ఆ సిస్టర్స్ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కళ్లల్లో వెర్రితనమున్న ఒక నల్లటి డ్రెస్ వేసుకున్న ముసలావిడ్ని, ద వుమన్ ఇన్ బ్లాక్ని చూస్తారు. ఆమెను చూడగానే రెండో అమ్మాయి యామ్కి ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడే డైరెక్టర్ తన పనితనాన్ని చూపించారు. యామ్కి వచ్చింది సాధారణ జ్వరం అని అనుకుంటే ఆమె ప్రవర్తనే మారిపోతుంది. పగలు మొత్తం నీరసంగా ఉంటుంది, కానీ రాత్రైతే చాలు ఆమె కళ్లల్లో ఒక వింత మెరుపు కనిపిస్తుంది. ఇంట్లో వండని మాంసాన్ని రక్తంతో పచ్చిగా తినడం మొదలుపెడుతుంది. ఆమె పళ్ళు మొత్తం నల్లగా మారిపోవడం, బ్లాక్ అండ్ టీత్, ముఖం పాడవడం చూస్తేనే భయమేస్తుంది. అంతేకాదు, రాత్రి సమయమైతే చాలు గాలిలో ఒక శబ్దం, టీ యాడ్, టీ యాడ్. చాలామందికి ఈ పదానికి అర్థమేంటి అని డౌట్ ఉండొచ్చు. ఇది థాయిలాండ్ మరియు బర్మా సరిహద్దులో నివసించే మోన్ తెగలు వారి భాషలో ఒక రకమైన శాపాన్ని లేదా మంత్రాన్ని సూచించే పదమంట. వినడానికే ఒకలా ఉంటుంది. ఈ శబ్దం వినిపించగానే యామ్ తన స్పృహ కోల్పోతుంది. సెక్షన్ 4, ఎంటర్ ద హంటర్, యాక్. ఈ విషయం తెలిసి హీరో ఊరికి తిరిగొస్తాడు. వచ్చిన వెంటనే తమ్ముళ్లతో ఏంట్రా జరుగుతోంది ఇక్కడ అని అడగ్గా అతని కళ్ల ముందే అమానుష్యమైన విషయాలు జరుగుతాయి. సాధారణంగా దయ్యం సినిమాలో హీరో అయ్యో దయ్యమని సిలువ పట్టుకొని పారిపోతాడు, లేదా స్వామీజీని వెతుక్కుంటూ వెళతాడు. కానీ మన హీరో యాక్ షాట్ గన్ లోడ్ చేసుకుని బయటికి రావే చూసుకుందామని ఆ దయ్యాన్నే వేటాడడానికి బయలుదేరతాడు. అతను ఆ దయ్యాన్ని తరుముకుంటూ వెళుతున్నప్పుడు, నువ్వు నా చెల్లిని తాకాలంటే ముందు నన్ను దాటి వెళ్ళు అని నిలబడినప్పుడు థియేటరే దద్దరిల్లుతుంది. ఇక్కడ సినిమా హారర్ మోడ్ నుంచి హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ మోడ్లోకి మారుతుంది. సెక్షన్ 5, గూస్ బంప్స్ మూమెంట్స్. సినిమాలో మర్చిపోలేని కొన్ని సీన్స్ ఉన్నాయి. ద డాపుల్ గ్యాంగర్ వాయిస్. దయ్యం ఇంట్లోకి రాలేకపోయినప్పుడు ఇంటి బయట నుంచి అమ్మ గొంతులో పిలుస్తుంది, చెల్లి గొంతులో తలుపు తీయమని అడుగుతుంది. ఆ మిమిక్రీ సీన్ ఉంది చూడండి, ఎవర్ని నమ్మాలో తెలియదు. ద కార్న్ఫీల్డ్ చేస్.
అర్ధరాత్రి మొక్కజొన్న తోటలో హీరో ఆ దయ్యాన్ని తరుముకుంటూ వెళ్లే సీన్. చుట్టూ చీకటి, చేతిలో టార్చ్ లైట్ వెలుతురు మాత్రమే. తోట మధ్యలో శబ్దం వినిపిస్తుంది, కానీ ఏమీ కనిపించదు. ఆ సౌండ్ డిజైన్ వేరే లెవెల్. ద స్మైల్. దయ్యం పట్టిన ఆ చెల్లి యామ్ చెట్టు మీద కూర్చొని మెడని 180 డిగ్రీస్ తిప్పి ఒక నవ్వు నవ్వుతుంది చూడండి. ఆ రోజు రాత్రి మీకు నిద్ర రాదని నేను గ్యారంటీ ఇస్తాను. కార్ సీన్. క్లైమాక్స్లో హాస్పిటల్కి వెళ్లే ఆ కార్ సీన్, లోపల దయ్యం పట్టిన చెల్లి, బయట ఆ ముసలి దయ్యం. బండి బ్రేక్ డౌన్ అయి ఆగిపోయినప్పుడు హీరో యాక్ చేసే ఆ ఫైట్ సీన్ ఉంది చూడండి. అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. దయ్యం మీదకే బండెక్కించే ధైర్యం వీడికి మాత్రమే వస్తుంది. సెక్షన్ 6 టెక్నికల్ బ్రేక్డౌన్. ఈ సినిమాకి అతిపెద్ద బలం విజువల్స్ అండ్ సౌండ్. ఐమాక్స్ కెమెరాలో షూట్ చేయడం వల్ల ప్రతి ఫ్రేమ్ అంత విశాలంగా భయంకరంగా ఉంది. చీకటి సీన్స్ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా ఆ మేకప్. యామ్ ముఖం కొంచెం కొంచెంగా పాడవడాన్ని అంత డీటెయిల్గా చూపించారు. అలాగే ఆ టీ యాడ్ సౌండ్. థియేటర్లో సరౌండ్ సౌండ్లో వింటున్నప్పుడు మన చెవి పక్కనే ఎవరో గుసగుసలాడుతున్నట్టే ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ నిశ్శబ్దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. శబ్దం లేని చోటనే భయం ఎక్కువ. సెక్షన్ 7 నెగటివ్స్ అండ్ కంపారిజన్. సినిమా మొత్తం పాజిటివ్వేనా, లోపాలే లేవా అని అడిగితే ఉన్నాయి. కథ చాలా కొత్తదేమీ కాదు. రెగ్యులర్ ది ఎక్సార్సిస్ట్ టైప్ కథే. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ని పరిచయం చేయడంలో కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు జంప్ స్కేర్స్ ఓవర్గా ఉన్నాయేమో అనిపిస్తుంది. థాయిలాండ్కే చెందిన మరో మాస్టర్ పీస్ సినిమా ద మీడియంతో పోలిస్తే ఇందులో భయం కంటే యాక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ మేకింగ్ క్వాలిటీ, హీరో నటన ఆ లోపాలను మరిచిపోయేలా చేస్తాయి. సెక్షన్ 8 వర్డిక్ట్ అండ్ ద సీక్వెల్. ఫైనల్ వర్డిక్ట్. మీరొక హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా దీన్ని మిస్ చేయకూడదు. ఇది భయపెట్టడమే కాకుండా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్తో బాగా కనెక్ట్ అవుతుంది. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే దీని పార్ట్ 2 డెత్ విస్పరర్ 2 ఇప్పుడు రిలీజ్ అయ్యి మొదటి పార్ట్ కంటే భయంకరమైన కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మొదటి పార్ట్ ఒక పరిచయం మాత్రమే, అసలైన వేట రెండవ పార్ట్లోనే ఉంది అంటున్నారు. క్లైమాక్స్లో హీరో తీసుకునే ఆ శపథం, ఇప్పటికి నువ్వు తప్పించుకున్నావు కానీ నిన్ను వదలను, నరకానికి వెళ్ళినా నిన్ను వెతికి పట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఒక వెర్రితనమైన లీడ్ ఇచ్చి ముగిస్తారు. సో ఈ వీకెండ్ తలుపులు వేసేసుకొని లైట్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ డెత్ విస్పరర్ సినిమాని చూడండి. చూశాక ఆ టీ యాడ్ శబ్దం మీ కలలోకి వచ్చిందా లేదా అని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన సిఎస్కే ఫిల్మోగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక సాలిడ్ మూవీ రివ్యూతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, బివేర్ ఆఫ్ ద విస్పర్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, పీస్ అవుట్.